చాలా బాగుంటుందండి. నేనైతే ఎలాగో చెప్పానో మీరు అలాగే చేసుకోండి. చాలా బాగుంటుంది. ఏ ఫ్రైలకైనా బాగుంటుంది. దోశ మీద మన దోశ వేసుకొని దోశ మీద కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మసాలా దోశ చేయటం కూడా చాలా ఈజీ అనమాట. ఎందులో అయినా సరే చిటికలో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కటి ఉంటే చాలు. మన ఫ్రైలు అయితే చిటికలో చేసేసుకోవచ్చు అనమాట మనము. ఓకేనా. మన దోశ వేసుకుంటాం కదా, అట్టు పైన కూడా చక్కగా అది రౌండ్గా చల్లేసి కొంచెం ఎక్కువగా ఫోల్డ్ చేసి తిన్నామంటే ఆ టేస్టే వేరబ్బా, చెప్పలేను. చాలా బాగుంటుంది. సరేనా. సరే మరి మనం వీడియోకి వెళ్ళిపోదామండి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మంచి రెసిపీ తోటి మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే కూరకారం. ఆ కూరకారానికి ఏమేమి కావాలో చూసేద్దామండి. ముందుగా పల్లీలు, ధనియాలు, పచ్చనిపప్పు, మెంతులు, మినపప్పు, జీలకర్ర, ఎండు కొబ్బరి, నువ్వులు, ఒకటి బిర్యానాకు వెల్లుల్లిపాయలు, ఒక పాయ పూర్తిగా తీసుకోవాలి. ఇందులో లవంగాలు, విలాచి, పట్ట, జాపత్రి ఇందులో ఉన్నాయన్నమాట. అవి ఎలాగ డ్రై చేసుకోవాలి, దాంట్లో ఎంత క్వాంటిటీ వేసుకోవాలని నేను చూపిస్తానండి. ముందుగా మనం ఏం చేద్దామంటే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకుందాము. పొయ్యి మీద అది పాన్ పెట్టుకున్నాం కదా, కొంచెం వేడి అవ్వాలండి. ఇది హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకూడదు. ఇది మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే సిమ్లోనే పెట్టుకోవాలి, కానీ హై ఫ్లేమ్లో మాత్రం పెట్టబాకండి. ముందుగా మనము ఒక 5 స్పూన్లు, పెద్ద స్పూన్ ఉంటుంది కదా, దాంతో ఒక 5 స్పూన్లు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. మన పల్లీలు వేగుతున్నాయి కదా, అలాగే ఒక ఎండు కొబ్బరి కట్ చేసుకొని వేసుకోవాలండి. ఎండు కొబ్బరి ఏంటంటే పెద్ద చిప్ప, మన కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, పెద్దదైతేమో సగం వేసుకోవాలి. చిన్నది కొబ్బరి చిప్పలు ఉంటుందేమో ఫుల్గా వేసుకోవాలి. మీరు చూసుకొని వేసుకోవాలి. పెద్దదైతేమో సగము, ఒకటిలో సగము, చిన్నదైతేమో పూర్తిగా ఒకటి వేసుకోవాలి. ఇవి చక్కగా వేగనిద్దాము. చక్కగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం వద్దు, మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. దగ్గరుండి వేయించుకోవాలండి. అవి మంచిగా వేపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో చక్కగా మంచి అరోమా వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. మాడనివ్వకోకుండా వేపుకోవాలి. చూడండి, వేగిపోతున్నాయి కదా. ఇంకా 2 నిమిషాలు అయితే పూర్తిగా వేగిపోతాయి. ఇవి చక్కగా వేగిపోయాయి కదా, వీటిని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇందులో వేసుకుందాము. నేను చూపిస్తున్నట్టుగా మీరు చేసుకోనండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాలు కూడా వేసుకుందామండి. ధనియాలు ఒక 4 టీ స్పూన్లు వేసుకుందాము. అలాగే పచ్చెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము. అలాగే మినపప్పు కూడా వేసుకుందాము. మినపప్పు ఒక స్పూను. అలాగే ఇప్పుడు మెంతులు కూడా ఒక స్పూన్ వేసుకుందాము. జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకుందాము. ఇవి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి. చాలా కమ్మగా వస్తుంది స్మెల్, మాత్రం అదిరిపోయినట్టుగా. నేను ఎలాగైతే చూపిస్తున్నానో మీరు అలాగే చేసుకోండి. బిర్యానీ కూడా వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అన్నీ డ్రైగానే వేయించుకోవాలండి. ఎక్కడ కూడా నేను నూనె అనేది వాడలేదు, చూస్తున్నారు కదా.
కరివేపాకు కూడా చక్కగా తేమ లేకోకుండా చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అని మాత్రం వేయకూడదు. ఇప్పుడు మనము నువ్వులు వేసుకుందాము. నువ్వులు ఒక 8 టేబుల్ స్పూన్లు వేసుకుందామండి. ఇది కూడా వేసుకోవాలి. అలాగే లవంగాలు కూడా వేసుకోవాలి. లవంగాలు ఒక 8 వేస్తున్నాను. అలాగే చెక్క 3 వేసాను. అలాగే జాపత్రి కొద్దిగా వేసాను. ఒక 2 రెక్కలు వేసుకుంటే సరిపోద్ది. నువ్వులు కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఒక పాయ మొత్తం వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. ఇలాగా ఇది కూడా ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఆలుకలు 2 వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను, చిన్న స్పూన్ తోటండి. తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. సరిపోకపోతే ఉప్పు కారాలు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాల్సి వస్తుందన్నమాట. నేను కారము 2 కప్పులు తీసుకుంటున్నానండి. నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే చేసుకోండి. చాలా బాగుంటుందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఏ కూరలైనా సరే వేసుకోవచ్చు. ఇది పక్కా కూర కారం అండి. ఇది సరైన కొలతలతోటి మీరు ఏ ఫ్రై చేసుకున్నా సరే పైన చల్లుకుంటే రుచి ఉంటుంది. అసలు మాటలో చెప్పలేము, అది అనుభవిస్తూనే తెలుస్తుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా. 1 స్పూను నిమ్ముప్పు అంటే సిట్రిక్ యాసిడ్ అనమాట వేసుకుంటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని వస్తాను. కూర కారం అయితే రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలో పోసేసుకుందామండి. చాలా సింపుల్గా చూపించాను కదండి, మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇవి అన్నిట్లో ఎన్ని ఫ్రైలు చేసుకున్నా అన్నిట్లో కూడా ఇది వేసుకోవచ్చు. మనం కూరలో కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ ఫ్రైలో వేస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ కూర కారం అనమాట. ఓకేనా. మీరు ఇలాగే చూసుకుని నా వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే మీరు వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనం బాటిల్లోకి వెతుకుందాము. ఈ కారం అయితే ఇందులో సీసాలు పోసేసుకుంటున్నానండి. చక్కగా కూరల్లో వాడుకుంటే మనకి 1 నెల రోజులు వస్తుంది, ఫ్రైలో వాడుకుంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.